ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం రఘునాథపూర్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక గిరిజన పాఠశాలలో 2 నెలల నుంచి ఉపాధ్యాయుడు లేక పిల్లలు చదువుకు దూరంగా ఉంటున్నారు. గతంలో పనిచేసినటువంటి ఉపాధ్యాయుడు రిటైర్మెంట్ కావడంతో 2 నెలలుగా ఇంకొక ఉపాధ్యాయునికి నియమించలేదని, ఇలాగైతే మా పిల్లల పరిస్థితి ఏంటని, వాళ్ళ చదువులు ఎలా అని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇక కలెక్టర్ సార్ ప్లీజ్ మాకు సార్ని నియమించండి అంటూ విద్యార్థులు కూడా వేడుకుంటున్నారు. ఇప్పటికైనా వెంటనే ఉపాధ్యాయుని నియమించి విద్యార్థులకు సరైన విద్య అందేలా చూడాలని మా గిరిజనులు అధికారులు ప్రత్యేక ప్రభుత్వంగా పట్టించుకోవాలని కోరుతున్నారు. బోత్ మండల్ మందబోగడ జీపీ ఒక 2 నెలలు అవుతుంది. జూన్ నుంచి మాకు సార్ రిటైర్మెంట్ అయింది. అప్పటి నుంచి మా స్కూల్ మూతబడి ఉంది. పిల్లలు ఇక్కడ నుంచి బోతుకోవాలంటే ఒక 15 కిలోమీటర్ల దాకా ఉంటుంది. మాకు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే చాలా కష్టం. ఇప్పుడున్న పొజిషన్కు మా స్కూల్ మూతబడిపోయింది. మొత్తం ఇప్పుడు డ్యామేజ్ కూడా అవుతుంది. కొత్తగా అలా ఎలుకలు ఇవి పాములు కూడా ఉన్నాయని కొన్ని రోజుల ముందు విన్నాను. ఇప్పుడు సార్లు లేరు, ఏం లేరు, మూతబడి ఒక 2 నెలలు అవుతుంది. ఇప్పుడు ఎవరు వస్తాను లేరు, పట్టించుకుంటలేరు, ఏం లేదు, ఇట్లాగే ఉంది. మా బడిని మళ్ళీ సార్ని పంపించి ఓపెనింగ్ చేయగలరని మేము వినియోగించుకుంటున్నాం మా గ్రామ తరపు నుంచి. అతడు శ్రీను, నేను రఘునాథ్పూర్ నుంచి ఉన్నాను. అలాగే చిన్న పిల్లలు ఉన్నారు. చాలా బడికి వాళ్ళ టీచర్స్ ఎవరు వస్తలేరు, ఎవరు పట్టించుకోవట్లేరు. ఇలా ఒక 2 మంత్స్ అయింది, ఎవరు రావడం లేరు. అదే ఒక జీడిపల్లి నుంచి ఒక టీచర్ వస్తుండే, అతను రిటైర్మెంట్ ఇప్పుడు అవడం వల్ల అతను రావడం లేరు. ఎవరు ఎవరు పట్టించుకుంటలేరు. ఏదైనా ప్రిన్సిపల్ కానీ అలా బయట వాళ్ళ ప్రాథమిక పాఠశాల నుంచి ఎవరు మా దగ్గర ఎవరు అత్తలేరు. అలాగే పిల్లలు ఆగమాగం అలా తిరుగుతున్నారు. ఒక 7 మెంబర్స్ అలా పిల్లలు ఉన్నారు. వాళ్ళు బయట పంపని పరిస్థితుల్లో వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళు భేద పరిస్థితి నుంచి వాళ్ళు ఏం చెప్పలేరు. తర్వాత వీళ్ళకి తిండి కూడా అలా వస్తున్న బియ్యం ఎవరు తింటున్నారో ఎవరు చేస్తున్నారో వాళ్ళు ఏం తింటలేరు. అసలు పిల్లలు వాళ్ళ చూసే పిల్లల పరిస్థితి కూడా చాలా పరిస్థితి వేరున్నాయి. పిల్లలు ఏడంటే ఆడ ఆగమాగం ఆడుతున్నారు. మా విలేజ్లో ఒక టీచర్ని పంపరని అలా రిక్వెస్ట్ చేస్తున్నాము విలేజ్ వాళ్ళందరం. కలెక్టర్ సార్ మా సార్ని పంపించు ప్లీజ్. నా పేరు మనోష. ఇక్కడ సార్ ఎవరు వస్తలేరు, ఎవరినైనా పంపించండి సార్. మేము చదువుకోరా సార్. సార్ ప్లీజ్ సార్, నా సార్ పంపి ఇక్కడ. కలెక్టర్ సార్ మా రఘునాథ్పూర్ మా సార్ వస్తలేదు సార్. 2 నెలలు అయింది. మాకు రిటైర్మెంట్ అందిస్తుంది. మా సార్ లేడు, ఏం లేదు. ఆడ స్కూల్ బంద్ ఉంది, చాలు చేయాలా.